हाय वियर्स, गुड मॉर्निंग। जो भी पेट देख रहे ना लोग, తెలుగులో చెప్తా, హిందీలో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తా। మా తెలుగులో అమ్మ, హిందీలో మా, ఇంగ్లీష్లో మదర్। ఎవరికి కింద పడి దెబ్బ తగిలినప్పుడు అమ్మ అంటారు। ఇంగ్లీష్ వాడే కానీ, తెలుగు వాడు కానీ, హిందీ వాడు కానీ ఎవరైనా మా అంటారు, అమ్మ అంటారు కదా। అమ్మ అంటే ఆలోంచి వచ్చింది అమృతం। మా అంటే మనం, మా అంటే మనం, అమ్మలో అమృతంతో కూడిన మనం కదా। అమ్మ లేకపోతే మనందరం లేనట్టు కదా। ఈ చెట్టు పైన గుడ్ల గుబ్బ కూడా కూర్చుంది, చెట్టు కింద డీర్ కూడా నిల్చుంది కదా। చెట్టుని కొట్టేస్తే నీడ లేకుండా అయిపోతాం కదా। చెట్టు ఉంటే ఫలాలు తింటాం, పూలు పెట్టుకుంటాం, నీడనిస్తుంది। అన్నిటికీ, అన్ని బాధలకి, కష్టాలకి, తుఫాన్లకి ఇది ఎదురు సామర్థ్యాన్ని ఇస్తుంది కదా। చెట్టు ఉంటే చాలు, పక్షులన్నీ గూడు కట్టుకుంటాయి కదా। చెట్టు లేకపోతే అందరూ చెదిరిపోతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోతారు। ఎండ వస్తుంది, డీర్ వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతాయి కదా। అమ్మ అంటే అమృతం। ఆ అమృతం మన దగ్గర లేనప్పుడు మన జీవితాలు విషంగా మారుతాయి। ఈ రోజుల్లో మా అమ్మ బంగారు తల్లి, మాకు జన్మనిచ్చి, దేవుడంట ప్రతి ఇంట్లో ఉండలేనని పెద్దవాళ్ళు అంటారు కదా। దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేనని అమ్మలను ఇస్తాడంట। అమ్మ 9 నెలలు మనని కని పోషించి, భర్తతో బాధలు, కష్టాలు, కన్నీరు, సొసైటీలో పక్కింటితో, ఆత్మీయులతో, అందరితో ఎన్ని కష్టాలు పడ్డా మనల్ని పోషిస్తుంది। మన కోసం తన రక్తాన్ని, మాంసాన్ని త్యాగం చేసింది కదా। మళ్ళీ నిద్రాహారాలు మానుతుంది, మనకేమన్నా బాగలేనప్పుడు నిద్రాహారాలు మానుతుంది। మనకేమన్నా తినటానికి కావాలన్నప్పుడు ఎంత కష్టమైనా తెచ్చి తినిపించడం, వండి పెట్టడం చేస్తుంది కదా। అమ్మ గురించి వర్ణించడం మన జీవితం సరిపోదు। మా అమ్మ చనిపోయినప్పుడు, మా అమ్మ ఉన్నంత వరకు నాకు గుండె ధైర్యం, గుండె నింబరం, ఎన్నో పనులు చేసేదాన్ని। మా అమ్మని, నా బిడ్డల్ని మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి ఎన్నో పనులు చేసేదాన్ని। అమ్మ లేపోయేసరికి నా బిడ్డల్ని, నా 2 కుమారులు పెద్దవాళ్ళే, ఇంటర్మీడియట్ 9th క్లాస్ చదువు, అయినా అమ్మ లేకపోయేసరికి నా బిడ్డల్ని ఇంట్లో వదలాలన్నా భర్త ఏంటి కష్టపడి తెచ్చిస్తాడు అంతేగా, కానీ కంటి రెప్పలా కాపాడేది తల్లి ఒక్కతేగా। ఆ తల్లి, నా తల్లి లేనప్పుడు నేను గూడు చెదిరిన అమ్మలా అయిపోయా। ఈ చెట్టు నరికేస్తే చెట్టు కింద ఉన్న డీరు, గూడు కట్టున్న పక్షులు, గూట్లో ఉన్న పక్షి ఎగిరిపోతాయి కదా, వాటికి గూడు చెదిరిపోతాయి, వాటికి నీడ ఉండదు। అలాగే ప్రతి అమ్మని మా అమ్మని కాపాడుకోలేకపోయాం। మా అమ్మకి షుగర్ నార్మల్గా ఉండేది, సడన్గా 400 వచ్చిందంట। కారణం ఇంట్లో ఉన్న తేనెను తినేసిందో ఏమో తెలియదు, ఇంట్లో ఎప్పుడన్నా స్వీట్స్ చేస్తే తినేసి, షుగర్ పేషెంట్స్ కంట బాగా షుగర్ తినాలనిపిస్తుంది అంట। మా అమ్మ నోరు కంట్రోల్ చేసేది కాదు, అయినా 20 సంవత్సరాలు నోరు కంట్రోల్ చేయకపోయినా 20 సంవత్సరాలు మంచిగా బతికింది। సడన్ డెత్ అన్నమాట అమ్మది। అంటే లాస్ట్ మాటలు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, సడన్గా చనిపోయింది। లిఫ్ట్ మాది పాడైనప్పుడు 83 స్టేర్స్ ఆమె కింద దిగి, కానీ మా అమ్మకి గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ ఏమీ కనపడలేదు। ఖాళీ చెస్ట్ దగ్గర మిడిల్లో బరువుగా ఉందమ్మా అన్నది, ఆ మాటకి అంబులెన్స్ని పిలిపించాం, మెట్లు దిగిపించాం। 81 మెట్లు దిగ్గానే కొలాప్స్ అయిపోయింది। హాస్పిటల్కి వెళ్ళగానే పెరలైజ్ చేతికి ఇచ్చారు ఇంజెక్షన్స్। వాళ్ళు ఎడం చేతికి ఇస్తే మా అమ్మ బతికేదేమో ఒక 10%, కానీ దేవుడి చిత్తం తీసుకెళ్ళిపోయాడు। కానీ బైబిల్లో మాట ఉంది, తల్లి విడిచినా నేను విడవను। దేవుడంట మన తల్లి విడిచినా కూడా దేవుడు మన చెయ్యి విడవడంట। నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉన్న తల్లిదండ్రులను కాపాడుకున్నాను, చిన్న బిడ్డల్ని, తల్లిదండ్రులని కాపాడుకోవాలి। వారింటికి పిల్లర్స్ లాంటి వాళ్ళు, పిల్లర్స్ లేకపోతే ఎంత ఇల్లు కట్టుకున్నా అది
చెదిరిపోయింది కదా. పిల్లర్స్ లాంటి తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుకుని వారు గద్దిస్తారు, వారు విసుక్కుంటారు, వారు బాత్రూమ్ చేస్తారు ఎక్కువ, వారు అన్నీ చేస్తారు పసిబిడ్డల్లాగా. నేనైతే మా అమ్మ మా నాన్న రుణం తీర్చుకున్నాను, కానీ మా మమ్మీ చనిపోయే ముందు ఒక్క నెల రోజుల ముందు తెలిసిన నాకు ఆత్మీయంగా దగ్గర తీసుకొని రోజు పసిబిడ్డల్ని మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఎత్తుకుంటాం కదా, బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటాం కదా, అమ్మని కూడా అలాగే చూసుకునేదాన్ని కదా. అందుకని మిగిలిన బిడ్డలైనా తల్లిదండ్రులని కాపాడుకోండి. వాళ్ళని అనాథాశ్రమంలో వేయడం, లేకపోతే వారిని ఏమంటే ఓల్డ్ ఏజ్లో వేయడం చేయకండి. కుళ్ళి చచ్చిపోతారు వాళ్ళు. మా అమ్మ అయితే అదృష్టవంతులు, 4 ప్రేమించే పిల్లలు ఉన్నారు. అన్న, అక్క, చెల్లె, నేను, అందరికీ ప్రేమనే మా అమ్మ అంటే. మా అమ్మని అప్పుడు అత్తుకొనే ఉండేవాళ్ళం, కానీ లాస్ట్ స్టేజ్లో చేయకుండా వెళ్ళిపోయింది. నేను లోకంలో ఎంతోమందిని బతికిచ్చాను, రోడ్ల మీద పడిన వాళ్ళని, రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయ్యి బతకరు అన్న వాళ్ళని బతికిచ్చాను. ఫస్ట్ ఎయిడ్ చేసి, గుండెపోటు వచ్చి ఎండ దెబ్బ తగిలి గుండెపోటు వచ్చి పడిపోయిన యవనస్తులను కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. నేను ఎంతోమంది కుటుంబాలను కాపాడు, కానీ నా తల్లిని కాపాడుకోలేకపోయాను. కారణం నేను అమ్మ ఆరోగ్యంగా ఉందని షుగర్ టెస్ట్ చేయించలేదు. మా మామయ్య కూడా, మా అమ్మ తమ్ముడు చిన్న ఆయన కూడా షుగర్ ఉందని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. షుగర్ లేదు, ఏం లేదు నాకు అనేవాడు. ఆయన షుగర్ ఉంది, ఆయన కాలికి దెబ్బ తగిలి సెప్టిక్ అయిపోయి ఆయన చనిపోయాడు. అందరికీ చెప్తున్నా, షుగరు ప్రమాదకరమైందని అనుకోలేదు నేను ఎప్పుడు, కానీ షుగర్ ఉందే లేనిది తెలుసుకోండి. దయచేసి మీ అందరికీ నా హృదయపూర్వక మనవి, ప్రతి నెల చెకప్ చేసుకోండి. షుగర్ ఉందా, బీపీ ఉంటే మెడలు నొప్పి వస్తుంది కదా. బీపీ ఉన్న వాళ్ళకి పక్షవాతం వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ 2 గ్రహించాలి మీరు. దయచేసి గ్రహించి షుగర్ బీపీని కంట్రోల్ చేసుకోండి. తేనె మాత్రం షుగర్ పేషెంట్లు అస్సలు తాగకూడదు. ఎప్పుడన్నా షుగర్ డౌన్ అయితే మాత్రం షుగర్ వేసుకోండి 4 కింద. ఇంకోటి, మా మమ్మీకి హార్ట్ పెయిన్ ఏమో అని డౌట్ వచ్చి నేను ట్యాబ్లెట్ వేశాను, చిన్నది వేస్తారు కదా, అది వేసిన రోజు రేపు చనిపోతుంటే ఇవాళ వేశాను. మమ్మీ మంచి గుర్లు కొట్టుకుంటూ నిద్రపోయింది. నెక్స్ట్ డే వేస్తే అమ్మ మింగేసిందంట ట్యాబ్లెట్. చిన్న ట్యాబ్లెట్ ఇస్తారు కదా, హార్ట్ అటాక్ హాస్పిటల్కి వెళ్ళే వరకు బతికిస్తుంది, దాని పేరు ఏదో ఉంది. ఆమె మింగేసిందంట. మింగేసింది. ఎంత యాక్టివ్గా ఉంది అసలు ఆ మెట్లు దిగేంతవరకు. అమ్మ ఒకవేళ 4 కిందనే పెట్టుకుంటే బతికేదే. అన్నీ క్వశ్చన్స్, మన ఎలా బతికించలేకపోయానని బాధ కదా. మీరు దయచేసి ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, ఎప్పుడైనా హార్ట్ పెయిన్ వస్తే, హార్ట్ పెయిన్ లెఫ్ట్కి రాదండి, మిడిల్లో వస్తుంది. సిమ్టమ్స్ కొంతమందికి చూపిస్తాయి, చెమటలు వస్తాయి, మోషన్ అవుతుంది, వామిటింగ్ అవుతుంది, కడుపులో మంటగా ఉంటుంది. నేను చెప్తున్నాను ఇవన్నీ మా మమ్మీకి రాలేదండి, అయినా చనిపోయింది. పెయిన్ అనింది అంతే, పెయిన్ కూడా అనలేదు, భారంగా ఉందనింది అంతే. లెఫ్ట్ మా అమ్మకి రైట్ హ్యాండ్ నొప్పి వచ్చి, పక్షవాతం ఉన్న చెయ్యి నొప్పి వచ్చిందండి మా అమ్మ. నేను అనుకున్నాను మా అమ్మ చెయ్యి బాగుపడిందేమో అనుకున్నాను, కానీ అందుకే మెడలో నొప్పి వస్తాయి, దవడ నొప్పి వస్తుంది, చెమటలు వస్తాయి, లెఫ్ట్ కానీ రైట్ కానీ కాళ్ళు చేతులు లాగేస్తాయి. గుండె మధ్యలో అంటే ఊపిరితిత్తుల మధ్యలో, గుండె మధ్యలో మధ్య భాగం బరువుగా ఉంటుందండి. ఇవి సిమ్టమ్స్ అండి. ఎప్పుడు పొరపాటున అలా నొప్పి వచ్చినప్పుడు నడిపించొద్దండి, మెట్లు దింపొద్దండి, మెట్లు అస్సలు దింపొద్దండి. వారిని ఎత్తుకొని పోవాలా, లేకపోతే అంబులెన్స్లో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక బాధ కలిగితేనేగా ఇంకో అమ్మ ఇంకో నాన్న ఇలాంటి పరిస్థితులు ఉండొద్దని. మీరు ఎవరికైనా సరే షుగర్ టెస్ట్ చేపిస్తూ ఉండండి. మళ్ళీ తర్వాత బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్ చేపిస్తుండే, కొలెస్ట్రాల్ చేపిస్తూ ఉండండి. మీ తల్లిదండ్రులను కాపాడుకోండి, విసుక్కోకండి తల్లిదండ్రులని. పసిబిడ్డల్లాగా
వారిని కాపాడి ఇంట్లోనే ఉంచుకోండి. దయచేసి తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డల్ని విసిగించొద్దు. ఎందుకంటే బయట అనాథల్లా బ్రతికే దానికన్నా ఇంట్లో ఉండి వారితో కలిసి ఉండడం బెస్ట్ కదా. అందుకని తల్లిదండ్రులకి ఇది చేయొద్దు. నా తల్లిదండ్రుల కోసం నేను గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కాళ్ళదన్నుకున్నాను నా బిడ్డల కోసం. ఇప్పుడు రమ్మంటే వస్తుందా రాదు, కానీ తల్లిని సేవ చేసే భాగ్యం దొరికింది. లాస్ట్ మూమెంట్లో నా తల్లికి ఏముందో గ్రహించలేదు. బిజీ లైఫ్లో నా తల్లికి షుగర్ ఎక్కువైందని చూపించలేకపోయాను. ఈ పొరపాటు మీరు చేయకుండా కాపాడుకోండి. దయచేసి తండ్రులని కాపాడుకోండి. వారు మనకి నీడనిచ్చే బిడ్డలు. వాడు మా అమ్మ, నేను గర్వంగా చెప్పగలను, సంతోషంగా. మా అమ్మ ఏమి చేసేది కాదు. నేను బయటికి వెళ్ళి రాగానే మా వారు కూడా, నా భర్త కూడా ఎప్పుడు క్వశ్చన్ వేయడు అసలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఎందుకు ఏమండు లేట్ అయినా. అలాంటిది మా అమ్మ టైం ఎంత అవుతుంది, ఎంతసేపు ఎందుకైనా. నేను ఆడవాళ్ళకి బండి నేర్పిస్తాను కూడా పార్ట్ టైంలో. అయితే చదువుకుంటూనే, టీచింగ్ చేసుకుంటూ, కౌన్సిలింగ్ ఇస్తూనే ఆడవాళ్ళకి వెహికల్ నేర్పిస్తూ, డిజైన్ చేస్తూ అన్నీ మా అమ్మ దగ్గర ఉండి చేస్తాను. అయితే అమ్మ ప్రశ్న ఇచ్చేది, ఇంత టైమింగ్ ఎందుకెళ్ళు, ఎక్కడికి వెళ్ళు అని. విసుగు కనిపించేది ఒక్కొక్కసారి. అప్పట్లో విసుగు, తర్వాత విసుగు అనిపించేది లేదు. మా అమ్మ అట్లా అడిగితే మంచిగా అనిపించేది. రాగానే మా అమ్మతో పాటు కూర్చోవడం, తినడం అట్లా చేసేది. ఎక్కువ మాట్లాడేది కాదు, కానీ టీవీ చూసేది. కానీ ఎప్పుడు అన్ని సర్వెంట్ ఉండకపోతే, సరే మా అమ్మ చనిపోయే ముందు ఒక మాట ఏందమ్మా, సర్వెంట్ని పెట్టుకోమ్మా, నువ్వు కష్టపడుతున్నావు అని. నేను మా అమ్మ చనిపోయే ముందు మా అమ్మకి ఇష్టమైనలాగానే నాకు తెలియకుండానే అంట్లు ఎప్పుడు పడితే అప్పుడు తోమేసుకునేదాన్ని. ఎదురు చూసేదాన్ని, నీళ్లు నీట్గా పెట్టుకోవడం అట్లా చేసేదాన్ని. ఒకరోజు మాత్రం చేయలేకపోయాను, శక్తి లేక. అంతే. మా అమ్మ అట్లా గద్దిస్తుంటే ఏమో అనుకున్నాం కదా. ఇప్పుడు అమ్మ లేకపోతే ఇల్లు బోసిపోయి, అమ్మ లేకపోతే ఏమీ లేవు. రోడ్లో ఉన్నట్టే, ఇంట్లో ఉన్నట్టు లేదు అసలు. నా బిడ్డలకి షెల్టరే కాదు, నా అమ్మ నాకు పెన్షన్ డబ్బులు ఇచ్చేది. కానీ నా అమ్మ అంటే ఒక ధైర్యం, నీడలాగా, నేను ఆ డీర్లాగా నేను నీడ పట్టున ఉండేదాన్ని. నా బిడ్డల తోడుగా, నా బిడ్డలకు ఆదరణగా, ఒక కొండలాగా ఉండేదమ్మ. అమ్మ లేపేసరికి నేను చాలా బాధపడుతున్నాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, షుగరు ఎంత భయంకరమైందో నాకు అర్థమైంది. నేను అస్సలు నిర్లక్ష్యం చాలా. నాకు షుగర్ బీపీ ఉంటే ఏంటి, ఇంటి వైద్యం ఉంది కదా, కానీ టైంకి టాబ్లెట్స్ వేసుకున్నా, మంత్లీ చెకప్ లేదా 3 monthsకి ఒకసారైనా చెకప్ చేసుకోవాలి. ఏదైనా చిన్న గాయమైనా వెంటనే టీటీ ఇప్పించుకోవాలి. నాకు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు. అమ్మకి ఇక్కడ భారం ఉంది. వారం రోజుల నుంచి కడుపులో ఏంటది అసిడిటీ ఉందంటే అరగట్లేదు అనేసి మా నాన్నగారు కూడా అల్లే చనిపోయాం. నాకు అరగట్లేదమ్మా, మీకు అరగట్లేదు అంటే వెంటనే దయచేసి తల్లిదండ్రులని హాస్పిటల్కి తీసుకెళ్ళి. మనం చిన్నగా ఉన్నప్పుడు, పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఏదైనా తింటే వామిటింగ్స్ అయితే కన్న తల్లిదండ్రులు ఎంత విలువెల్లాడతారు కదా. హాస్పిటల్ డబ్బులు ఉన్నా లేకపోయినా అక్కడిక్కడ అప్పు చేసైనా వాళ్ళని హాస్పిటల్లో చూపిస్తాం. మరి అమ్మ నాన్నని పోగొట్టుకోద్దండి ఎవరు. నేను పోగొట్టుకొని చాలా బాధపడుతున్నాను. మీరెవరు మీ తల్లిదండ్రులు పోగొట్టుకోరు. ఈ లోకం శాశ్వతం కాదు, ఒకటే జీవితం. ఆ జీవితంలో అందరితో ప్రేమగా, ఈ బిల్డింగ్లు, ఈ బంగారాలు, ఈ వస్తువులు ఏది తీసుకెళ్ళమండి. మనం కేవలం ఉన్నన్ని రోజులు అందరితో ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులను కాపాడుకోవాలి. అన్నదమ్ముల అట్లా అక్క చెల్లెల పట్ల ప్రేమగా ఉండాలి. ఇదే మీ నుంచి ఆశిస్తున్నాను. నా బాధ మీతో పంచుకుంటున్నాను కాబట్టి మీరు దయచేసి నీడని కొట్టేసుకోకండి, కాపాడుకోండి.